ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే, చంద్రబాబు వచ్చి ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేస్తున్నాడు అనేది వైసీపీ నాయకుల వాదన. అసలు ఎవరికి హయాంలో అభివృద్ధి జరిగిందనుకోవాలంటారు? అవునండి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి చాలా అభివృద్ధి చేశాడు. ఎక్కడికక్కడ లిక్కర్లో అభివృద్ధి చేశాడు, ఇసుక మాఫియా అభివృద్ధి చేశాడు, తర్వాత పొలాలు, తర్వాత ఈ విధంగా చెప్పుకుంటా పోతే భారతదేశంలో ఏ మనిషి అయినా సరే ఒక మొక్కను పెంచాలి అనుకుని కోరుకుంటాడు. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్తుంది. కానీ అభివృద్ధి చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరదాలు కట్టుకొని పోయినా, హెలికాప్టర్లో పోయినా, ఎటు పోయినా సరే మొక్కలను నరికేశాడు ఫస్ట్. అది ఆయన చేసిన అభివృద్ధి. రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డుకి తట్టమట్టేసిన పాపాన బోల, అది ఆయన చేసిన అభివృద్ధి. పోలవరం నాశనం చేశాడు, అది ఆయన చేసిన అభివృద్ధి. అమరావతి రాజధానిని పొడుగుపెట్టేశాడు, శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు. చివరికి ఆ కంప తొలగించడానికి ఇప్పుడున్న గవర్నమెంట్కి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది, కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అది ఆయన చేసిన అభివృద్ధి. ఇవాళ లిక్కర్ స్కాము 3,500 కోట్లు, 4,500 కోట్లు కాదు, దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దోచేశాడు. ఇది ఆయన చేసిన అభివృద్ధి. చంద్రబాబు వచ్చి అభివృద్ధి లేకుండా మొత్తం అప్పులమయంతో చేస్తున్నాడు రాష్ట్రాన్ని అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి అది చెప్పబోతే జనానికి ఏదో చెప్పాలి కదన్నా. జనం ఇట్ట చేస్తేనే 11 సీట్లు ఇచ్చారు. ఇదే బాని పోయాడు అనుకోండి, ఒక సీటు కూడా ఉండదు. అది అసలు ఉద్యోగ కల్పనే లేకుండా రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఒక కంపెనీ తీసుకురాలేదు. ఒక ఉద్యోగ కల్పన చేయడానికి ఆస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు అసలు అటు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఒక ఉద్యోగ కల్పన చేయటం లేదు, మొత్తం దోచుకుంటున్నాడు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన, అలాగే జగన్మోహన్ రెడ్డి వాదన. అది కరెక్ట్ కాదంటారా మరి? ఏమండి, ఇప్పుడు ఒక దొంగ ఉంటాడండి, వాడేం చెప్తాడు, నేను దొంగనని చెప్తాడా? పక్కన వాళ్ళ మీద చెబుతాడు దొంగ, వాడు దొంగ, ఈడు దొంగ అని. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ ఇప్పుడు ఏమైతే ఆయన చేసి ఉన్నాడో అవి పక్కన వాళ్ళు దాచుకుంటున్నారు అని చెప్తున్నాడు. కళ్ళుండి కనబడకపోతే ఏం చేస్తామండి? ఇప్పుడు మనం రాష్ట్రంలో తిరుగుతున్నాం, అప్పుడంటే ఎటు రోడ్డు మీద తిరగల, నువ్వు అంతా హెలికాప్టర్లో తిరిగావు, అప్పుడు నీకు కనపడాల రోడ్లు. ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నావు, రోడ్లు అభివృద్ధి కనిపించట్లేదా? నీవు ఉన్న టైంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ రోడ్లు ఎట్లా ఉన్నాయి? అమరావతి రాజధాని ఎట్లా ఉంది? పనులు మూడు షిఫ్ట్లో పని జరుగుతుంది, పోలవరం పని జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చేశారుగా, తర్వాత సిలిండర్లు డబ్బులు పడుతున్నాయి కదా, రేపు 2వ తారీఖు రైతుకి అయిపోతున్నారు, 15వ తారీఖు ఫ్రీ బస్ అంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడా చేయలేదనే దానికి ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తానన్నావు, ఒకరికి ఇచ్చావు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నా ఎడ్యుకేషన్ పరంగా అర్హత ఉన్న ప్రతి తల్లిదండ్రులకి పడినాయి. 4 ఉన్నా పడినాయి, 3 ఉన్నా పడినాయి, 5 ఉన్నా పడినాయి. మరి ఇంకా ఎక్కడ జరగట్లేదు సంక్షేమ కార్యక్రమాలు? ఏంటంటే ఏం జరగట్లేదు. ఆయన ముందు ప్రజల్లోకి రాడు, ప్యాలెస్లో కూర్చుంటాడు. ఆ ప్యాలెస్లో కూర్చొని ఆయన మైండ్లో ఏం వస్తే అది చెప్తాడు జనానికి. ప్రజల్లోకి వస్తుంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందన చూసి కూటమి ప్రభుత్వం వణుకుతుంది, నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా భయపడుతుంది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జనంలో తిరుగుతున్నారు. ఆయన ఎన్ని కార్లు వేసుకొని తిరుగుతున్నారు, ఎన్ని వేల మంది వెనకాల వేసుకొని తిరుగుతున్నాడు? లేదు కదా. నువ్వు పరామర్శించడానికి పోతే 1000 మంది ఎందుకు, 100 కార్లు ఎందుకు? నువ్వు ఒక్కడే వెళ్ళు, నీతో పాటు 4 నాయకులను తీసుకెళ్ళి చాలు. దేనికి దేశంలో వేడికి పోయినా 1000 మంది ఎందుకు నీ వెనకమాల? అంటే నేను ఎవరన్నా ఏమైనా చేస్తారని భయమా? పేడ నీళ్ళు కొడతారని భయమా? చెప్పులతో కొడతారని భయమా? గుడ్లు వేస్తారని భయమా? లేకపోతే నీకు ఈ భయాలు లేకపోతే నువ్వు ఎందుకు ఇంతమందిని నీ చుట్టూ సపోర్టు? ప్లస్ కేటగిరీ ఆయనకి ప్రాణహాని ఉంది. గతంలో చూస్తే కనుక ఆయన మీద కోడికత్తి దాడి జరిగింది, విజయవాడలో గులకరాయి దాడి జరిగింది, అసలు ఏకంగా తెలంగాణలో అయితే కనుక ఆయన మీద రాళ్ల దాడి చేశారు. ప్రాణహాని ఉంది ఆయనకు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి ఆయన వల్ల జనానికి ప్రాణహాని ఉంటుందేమో కానీ ఆయనకి ఏ ప్రాణహాని ఉండదండి. అవన్నీ డ్రామాలని జనానికి తెలిసే 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవన్నీ డ్రామాలని జనానికి అర్థమైపోయింది. కోడికత్తి ఇంత గీసుకుంటే ఇక్కడ పోలీసులను నమ్మను, ఇక్కడ వైద్యం వద్దని చెప్పేసి పోయి తెలంగాణలో చేయించుకున్నావు నువ్వు.
అదే పోలీసులతోటి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. నీకు ఎవరి మీద నమ్మకం ఉండదు కదా. ఇవన్నీ డ్రామాలని జనాలకు అర్థమైపోయింది. క్లైమర్ మైన్స్ వెళ్ళిన ఆయనే మామూలుగా తిరుగుతున్నాడు. నీ మీద చిన్న ఉలకడా ఎత్తేనో కోడికత్తి ఎత్తేనో నిన్ను చంపుతాడు, నా ప్రాణహాని ఉన్న నువ్వు క్రియేట్ చేసుకున్నాయి. అవి జనం పిచ్చోళ్ళేం కాదు. అంటే అసలు వస్తున్న జన సందోహాన్ని చూసి కూటమి ప్రభుత్వం వణుకుతుంది. అసలు ఓడిపోయిన వ్యక్తికి ఇంతమంది జనం రావటం ఏంది? అసలు ఎంతోమంది వేల మంది వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. అటు సత్తెనపల్లి వెళ్ళినా కానీ, లేదంటే అటు రెంటపాళ్ళు వెళ్ళినా కానీ, లేదంటే కనుక అటు చిత్తూరు వెళ్ళినా కానీ, లేదంటే కనుక పొదిలి వెళ్ళినా కానీ, అక్కడికి వెళ్ళిన వేల మంది జనాలు వస్తున్నారు. ఈ జనాన్ని చూసి కూటమి ప్రభుత్వానికి వణుకు మొదలైంది అంటున్నారు కదా, అది వాస్తవం అనుకోవాలంటారా? ఈ వచ్చిన జనంలో సదాగా వాళ్ళకై వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు డబ్బులు పెట్టి తెచ్చుకొని, మందు ఇచ్చి తెచ్చుకొని వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళగా టీడీపీ పార్టీ ఎప్పుడైనా సరే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మాకు వెహికల్స్ ఎవడు పెట్టడు, మాకు పెట్రోల్కి డబ్బులు ఇవ్వరు, మందులు అసలు ఇవ్వరు, పలావులు పెట్టరు. జనాలు ఆటోమేటిక్గా స్వతహాగా వెళ్ళిపోతారు. వాళ్ళు వాలంటరీగా వెళ్తారు. నీ దగ్గరకు వాలంటరీగా వచ్చినోడు ఎవడున్నాడు? వాళ్ళల్లో ఎవడన్నా ఒకడు ఉన్నాడు వాలంటరీగా వచ్చినోడు? నువ్వు మందు పోస్తేనో డబ్బులు ఇస్తానో లేకపోతే ఇంకోటి చేస్తే వచ్చిన వాళ్ళు తప్ప వాలంటరీగా వచ్చిన జనం అయితే ఆ అభిమానం అది వేరుగా ఉంటుంది. నీ చేతిలో ఉంగరాలు లాక్కునేవాడు, నీ చేతిలో ఉన్న ఈ లాక్కునేవాళ్ళు వాళ్ళు పార్టీ కార్యకర్తలా లేకపోతే రౌడీలా? నీ చేతిలోనే లాక్కుంటున్నారు, నీ చేతిలో లాగేసుకున్నారు. దొంగలు వస్తున్నారు నీ మీటింగ్లకి తప్ప స్వతహాగా పార్టీ కోసం వచ్చే కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు కానీ ఎవరు లేరు. అభిమానంతో గుర్తుగా దాచుకోవడానికి తీసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు కదా. ఆయన అభిమానులు అందరూ అంతే ఉంటారు. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ మహామేధావులు, సోరులు, వీళ్ళు తప్ప ఎవరు లేరు అందుట్లో పార్టీలో. వాళ్ళ అభిమానులు అంటే మరి ఆయన దగ్గరే లాక్కునే పరిస్థితి ఉందంటే చెయ్యిస్తే నీ ఉంగరాలు లాగేసేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని తెచ్చుకుంటున్నావు నువ్వు. వాళ్ళు సదాగా వచ్చిన వాళ్ళు కాదు, వాలంటరీగా వచ్చిన వాళ్ళు కాదు. వాలంటరీగా వచ్చిన కార్యకర్త అభిమానం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది దేశం మొత్తం తెలుసు. ఇది జనం వస్తున్నారండి, నువ్వు తెచ్చుకున్నప్పుడు రాకుండా ఎట్టుంటారు? డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, వాళ్ళకి ఇంకోటి ఇచ్చి. నువ్వు ఏడకన్నావు మీరు మీడియా ప్రతినిధులు కొన్ని చోట్ల మీరు వీడియోలు తీస్తారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నింటిలో చూడండి, ఆ కనబడే ఫేసులన్నీ ఒకటే ఉంటాయి. కొత్త ఫేసులు ఇప్పుడు సత్తెనపల్లి వస్తే ఈ లోకల్ ఏరియా వాళ్ళు వస్తారు, ఇంకొక ఏరియా పోతే అక్కడ లోకల్ వాళ్ళు రావాలి, చిత్తూరు పోతే అక్కడ లోకల్ వాళ్ళు రావాలి, కడప వెళ్తే అక్కడ కానీ ఎక్కడ పోయినా వీళ్ళే కనిపిస్తున్నారే అంటే వీళ్ళు అన్ని చోట్ల లోకలా? అట్లా ఎట్లా అవుతుంది? ఇప్పుడు బాబు గారు వస్తారు, ఈయన పొన్నికల్లు వస్తే గోదావరి జిల్లా వాడు వస్తాడా? మరి కడపలో మీటింగ్ పెట్టాము, ఇక్కడి నుంచి పోయి తక్కువ మంది ఉంటారు, అక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఎక్కడో హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ ఏరియాలో తెలంగాణ వాళ్ళు ఎక్కువ వస్తారు, ఈ నుంచి మన నాయకులు కొంతమంది పోతారు. అది కామను. నీకు యాడికి పోయినా ఆ ఫేస్లో కనబడుతుంటే అంటే వీళ్ళు ఎక్కడ పోయినా అంటే వీళ్ళు తప్ప నీకు అభిమానులు లేరు, కార్యకర్తలు లేరు. నీ పార్టీలో కార్యకర్తలు నిలబడే పరిస్థితి లేదు, నాయకులు నిలబడే పరిస్థితి లేదు. ఇవాళ రేపు నాయకులు ఎవరు డోర్లు తెరవలేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారు, ఎవరు డోర్ తెరుస్తారా వెళ్ళిపోదామని. నాయకులే పారిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఇక కార్యకర్తలు ఏడున్నారు? మరి ఓవరాల్గా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నారు, దానికి మీ స్పందన ఏంటి? మరి విఫలమైందండి, ఒక 3 విషయాల్లో విఫలమైంది. జగన్మోహన్ రెడ్డిని లోపలేకపోవటం, ఈ దొంగలందరినీ తీసుకెళ్ళి లోపలేకపోవటం, ఈ 3. ఇంకా ఏంటంటే ఎవరైతే మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేకపోవటం గవర్నమెంట్ విఫలమైందని నేను ఒప్పుకుంటానండి. జగన్మోహన్ రెడ్డి లోపల వేయాల్సిన అవసరమే ఉంది కూటమి ప్రభుత్వానికి. ఆయన తప్పు చేయలేదు, నేనే సచ్చీలుండి అంటున్నాడు కదా. అదే అందరూ అదే చెప్తారండి, నేను కూడా చెబుతా, అందరూ అదే చెబుతారు. మరి తొవ్వే కొంది బయటకు వస్తున్నాయి కదా, రోజుకోటి వస్తున్నాయి తొవ్వే కొంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇప్పుడు దాకా బయట ఉంచడం కూటమి ప్రభుత్వం విఫలము. ఈ నాయకులను అందరినీ తీసుకెళ్ళి లోపలేకపోవటం. అమ్మటి రాంబాబు ఏమంటున్నాడండి, బట్టలోపలు ఇస్తా అంటాడు, బారికేడ్లు పెడితే తీసేస్తున్నాడు. నువ్వు రౌడీవా నాయకుడివా? ప్రజాసేవ చేయడానికి వచ్చిన నాయకుడు ఎవడైనా బారికేడ్లు అడ్డం పెడితే తీసేస్తాడా? ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే కదా బారికేడ్లు పెట్టింది, అవి మొత్తం ఎత్తేస్తున్నావు. సిఐ మీద, ఎస్పీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నావు.
మరి ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకెళ్ళి లోపలేయకుండా ఇంకా గవర్నమెంట్ నెమ్మదంగా చూస్తుంది అంటే విఫలమైనట్టే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విఫలమైంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి తీహార్ జైల్లో వేస్తే అప్పుడు కూటమి గవర్నమెంట్ సక్రమంగా పరిపాలిస్తుంది, అభివృద్ధి చేస్తుందని అనుకుంటాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త వీళ్ళందరినీ ఎప్పుడు లోపలేస్తారా, ఇంకా ఎందుకు వేయట్లేదని ఎదురు చూస్తున్నారు.